హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ మేడ్ డిషెస్. అండ్ డార్లింగ్, నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ వచ్చి మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ ఎగ్ మసాలా కర్రీని చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలానో దాన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలి దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ తేలి దగ్గరికి అవ్వాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, మీకు రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులో వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి. వన్ మినిట్ తర్వాత గ్రేవీ మనకు ఇంకాస్త దగ్గరికి అయ్యి బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, మనకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.